ఒక గ్రామ జనాభా 5,000. గ్రామ జనాభాలో పురుషులు 60%, స్త్రీలలో 45% నిరక్షరాస్యులు. అయినా గ్రామ జనాభాలో అక్షరాస్యులైన స్త్రీలు ఎంతమంది? ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఏమని అడుగుతున్నాడు? స్త్రీలంట, ఆ స్త్రీలలో అక్షరాస్యులు ఎంత అంటుండు. ఓకేనా? స్త్రీలు అడుగుతున్నాడు, ఆ స్త్రీలలో ఎంతమంది చదువుకున్నారన్నది ఇక మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు టోటల్ జనాభా ఎంత? 5,000. ఓకే. నెక్స్ట్ ఏంటి? పురుషులు 60%. మరి పురుషులు 60% అంటే స్త్రీలు ఎంతమంది? 40% అన్నట్టే కదా. అంటే 100 - 60 40 కదా. కాబట్టి 40% స్త్రీలు. 40/100 వీళ్ళు స్త్రీలు. ఇది గ్రామ జనాభా, ఈ గ్రామ జనాభాలో స్త్రీలు. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈ స్త్రీలలో అంట 45% నిరక్షరాస్యులు. మరి 45% నిరక్షరాస్యులు అంటే మరి అక్షరాస్యులు ఎంతమంది? 55 కదా. అంటే 100 - 45 55 కదా. ఈ 55 అక్షరాస్యులు అంట. ఓకేనా? ఇది టోటల్ గ్రామ జనాభా, వీళ్ళల్లో స్త్రీలు, వీళ్ళ అక్షరాస్యులు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 51 జర్ 52 జర్ 2 1 జర్ 2 20 జర్. ఓకేనా? ఇప్పుడు ఏంది? 55 × 2 ఎంత? 110. ఓకే. 110 అండ్ ఫైనల్ 10. సో 1100 అన్నమాట. సో అక్షరాస్యులైన స్త్రీలు ఎంతమంది? 1100. ఓకేనా?